కొంత సమయం కింద అంటే 3 గంటల క్రితం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సిఆర్డీఏ మీద అమరావతిని నిర్మాణం చేసే దిశలో వారి యొక్క విధానం చెప్తామని, ఇప్పటి వరకు సిఆర్డీఏ పరిధిలో ఏం జరిగింది, ఎక్కడ ఉంది అనే దాని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పి ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రజెంటేషన్ నేను కూడా చూడడం జరిగింది. అది శ్వేతపత్రం అని చెప్పేదానికన్నా పచ్చపత్రం లేకపోతే వైసీపీ ప్రభుత్వం మీద నీలాప నిందలు వేసే పత్రం, నిరాధారంగా ఆధారాలు లేకుండా అభియోగాలు మోపుతూ 5 సంవత్సరాల కాలంలో వైసీపీ అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుందని ఒక అంశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ అమరావతి విధ్వంసానికి వైసీపీ ప్రభుత్వం పాల్పడిందని, 5 సంవత్సరాల కాలంలో అమరావతి నిర్మాణం పనులు ఏమీ జరగలేదని, ఏం చేసినా కూడా అది వారి హయాంలో 2014-19 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న కాలంలో జరిగిందనే ఒక వాదనను వినిపించే ప్రయత్నం చేశారు. కానీ సఫలం కాలేకపోయారు. ఎందుకంటే ఆధారాలు ఏమీ లేకుండా రాజకీయ కోణంలో ఆ యొక్క ప్రజెంటేషన్ సాగిందనే విషయాన్ని కూడా ఈరోజు మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలన్నప్పుడు ఏ అంశం మీదైనా కూడా వాస్తవాలు, గణాంకాలు, ఆధారాలతో పాటు వాటిని కోట్ అన్కోట్ చేస్తూ ప్రజెంటేషన్ చేస్తే బాగుండేది. అందుకే ఈరోజు నేను వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల కాలంలో అప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారి హయాంలో అమరావతి నిర్మాణం వైసీపీ ప్రభుత్వం ఆకాంక్షించింది, కోరుకుంది. వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా అనేక అంశాలను తీసుకోవడం జరిగింది, నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ఒక ప్లాన్ ప్రకారం, అంటే గతంలో వారు ఏదైతే మొదలుపెట్టడం జరిగిందో స్మార్ట్ సిటీ, అమరావతి స్మార్ట్ సిటీ కానివ్వండి, కోర్ క్యాపిటల్ కానివ్వండి, ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీసెస్, అట్లాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానివ్వండి, అంటే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణం కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ముందుకు తీసుకోవడం జరిగిందనే విషయాన్ని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీర్చకుండా పోయినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో, బకాయిలు అయితే అనేటివి, వాటిని కూడా తీర్చే కార్యక్రమంలో కూడా పూర్తిగా చిత్తశుద్ధితోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేసిందనే విషయాన్ని అంకెలతోటి, ఆధారాలతోటి ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటా ఉన్నాం. దానికి ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, ఒక్కసారి మనం గతంలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అమరావతి నిర్మాణం ఏదైతే ఉందో ఈరోజు మళ్ళా మేము నిర్మాణం చేస్తాం, పునర్నిర్మాణం చేస్తామని చెప్తా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ ప్లాన్ నాది, ఈ విజన్ నాది అని చెప్పినటువంటి వ్యక్తి మరి అమరావతి కోసం, అమరావతి పూర్తి చేయడానికి వారు ఎందుకు పరిపూర్ణంగా ఖర్చు పెట్టలేకపోయారు? వారు పెట్టిన ఖర్చు ఎంత? వారు పెట్టిన బకాయిలు ఎంత? అసలు వారి హయాంలో ఏం జరిగింది అనే విషయం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి నేను గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళు మొదలు పెడితే బాగుంటుందని చెప్పి నా యొక్క ఆలోచన తాను. ఎందుకంటే దాంట్లో ఏం జరిగింది అనే విషయం, ముఖ్యంగా ఆ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఏదైతే మేము చెప్పడం జరిగిందో దానికి ఏదైతే వారు దాన్ని ప్రతిఘటించే ప్రయత్నం చేశారో ఆధారాలతో పాటు మేము చూపించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను
ఉటంకిస్తూ ఉన్నాం. ఒక్కసారి వెనక్కి వెళ్తే ఈ రాజధాని కోసం ప్రకటన జరిగిన సమయం ఏదైతే ఉందో సెప్టెంబర్ 4, 2014లో ఈ రాజధాని ప్రకటన చేయక ముందే అక్కడ భూములు కొనిన మాట విషయం ఒకసారి కూడా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడి నుంచి మొదలు పెడితే బాగుంటుంది. అక్కడి నుంచి ఏ విధంగా పోయింది ఇప్పుడు, ఎందుకంటే పదే పదే ముఖ్యమంత్రి గారు సంపద సృష్టిస్తాను, సంపద పంచుతాను అంటున్నాడు. సంపద సృష్టించేది ఎవరి కోసం? ఎవరికి సంపద సృష్టిస్తారు? అందరికా, కొందరికా? ఇది అందరి రాజధాని కావాలా లేకపోతే కొందరి రాజధాని కావాలా అనేది ఒకటి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా దీని మీద ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకున్నాం. అఫ్కోర్స్ మా యొక్క విధానం 3 రాజధానుల విధానం, అందులో అమరావతి కూడా ఒకటి ఉందనే విషయాన్ని కూడా మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అది జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకటి, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఒకటి, అట్లాగే లెజిస్లేటివ్ క్యాపిటల్లో భాగంగా అమరావతి ఖచ్చితంగా క్యాపిటల్గా ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. అక్కడ రైతులకు ఏవైతే మరి హామీలు ఇవ్వడం జరిగిందో, రైతులకు ఇవ్వాల్సినటువంటి కౌలు కానివ్వండి, రైతులకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ కానివ్వండి, వాళ్ళ యాన్యుటీ కానివ్వండి, అన్నీ కూడా ఎక్కడ కూడా మిస్ కాకుండా 5 సంవత్సరాల కాలంలో మా ప్రభుత్వం, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్లప్పుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నీ కూడా టెన్షన్గా వారికి అందించడం జరిగింది అనే విషయాన్ని గణాంకాలతో నేను చెప్తాను. అంతేకాకుండా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భూమి లేని నిరుపేదలకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ కూడా పెంచినటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా నేను తీసుకొస్తాం. రైతులకు కానివ్వండి, భూమి లేని నిరుపేదలకు కానివ్వండి, కూలీలకు కానివ్వండి, అట్లాగే అక్కడ డెవలప్ చేయాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అన్నీ కూడా వన్ బై వన్ టేకప్ చేయడం జరిగిందనే విషయాన్ని కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే మా మంత్రం ఒకటే, వికేంద్రీకరణ మా మంత్రం. వికేంద్రీకరణ పరిపాలనలో, వికేంద్రీకరణ అభివృద్ధిలో. ఇందాక ముఖ్యమంత్రి గారు తన ప్రజెంటేషన్లో చెప్పడం జరిగింది, మేము 9 సిటీలు నిర్మాణం చేయడం జరుగుతుంది, 9 సిటీలు మరి కట్టడం జరుగుతుందని చెప్పి మళ్ళా ఒక కొత్తగా ఇంకొక ఎస్టిమేట్ ఏదో తీసుకొచ్చేసి ఎస్టిమేట్లో 54,000 కోట్లకు తీసుకురావడం జరిగింది. ఒరిజినల్గా నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్టిమేట్, ఒకసారి 5-6 సంవత్సరాల క్రితం వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్టిమేట్, అది టోటల్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో 55,000 కోట్లు ఒకటి, మళ్ళా ఇంకొకసారి డిపిఆర్ 46,400 కోట్లు ఒకటి. వెరసి టీడీపీ ప్రభుత్వం వారు ఉన్న టైంలో 1,09,000 కోట్ల రూపాయలకు ఎస్టిమేట్ తయారు చేసి ఇక్కడ మేము ఒక గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ నిర్మాణం చేస్తామని చెప్పడం జరిగింది. దాని మీదనే మా అభ్యంతరం అంతా. అన్ని లక్షల కోట్లు ఒక చోట ఇట్లా ఎందుకు పెడతారు? అంత అవసరం ఏముంది? ఒక చోట మరి అనావృష్టి, కరువు కటకాలతో ఉంటా ఉంది, ఒక చోట తాగునీరు లేని పరిస్థితి ఉంది, ఒక చోట మరి పంటలు ఎండిపోయి మరి ముఖ్యంగా ప్రజలకు కనీస వసతులు లేని పరిస్థితులు, మరి విద్యాపరంగా అట్లాగే వైద్యపరంగా వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాలు ఉన్న నేపథ్యంలో ఒకే ప్రాంతంలో ఒకే చోట ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం అవసరమా అనే విషయం ప్రధానంగా ఇక్కడ వైసీపీ యొక్క ఆలోచన విధానం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క భావజాలాన్ని రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా నేను మనవి చేస్తాను. ఈరోజు ఈ సంపద సృష్టిస్తామని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో అందరికీ రావాలి. ఈ రాజధానిలో మరి భూములు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ల్యాండ్ పూలింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రిటర్నబుల్ ప్లాట్స్ ఏవైతే ఇస్తామన్నారో వాళ్ళు ఇవ్వలేకపోయినారు. అది ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం చెప్పాలి. వారు ఎందుకు ఇవ్వలేకపోయారు? మరి దానికి కావాల్సినటువంటి ఈ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో, ఈ రోడ్లు కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అవన్నీ కూడా వాళ్ళు డెవలప్ చేయలేకపోయినారు. డెవలప్ చేయకుండా పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేయమంటే రైతులు చేసుకోమన్నారు. కాబట్టి రాజధాని కడతానన్నటువంటి మరి ముఖ్యమంత్రి గారు అప్పుడు చివరకు రైతులకు ప్లాట్లు కూడా ఇవ్వకపోతే ఆ తప్పు ఎవరిది? ఇది ఎవరి చేతకంతనం? దీనికి ఎవరిని నిందిస్తారు? ఈరోజు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఒకటే ఈరోజు ప్రజల దృష్టికి తీసుకురావాల్సలుచుకున్నాం. ఈ జూన్ 2014 1 నుండి 2014 డిసెంబర్ వరకు రాష్ట్ర విభజన తర్వాత కొత్త ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాజధాని ప్రకటన జరిగేంత వరకు
ప్రభుత్వ అధికార సమాచారాన్ని వాడుకొని అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోళ్లు జరిగాయా లేదా? గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు కానివ్వండి, అమరావతి, తాడికొండ, పెదకురపాడు, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, అట్లాగే కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పెనమలూరు, విజయవాడ రూరల్, చండ్రపాడు మండలాల్లో భూముల లావాదేవీలు జరిగాయి. అవి వాస్తవం కాదు. జూన్ 2014 నుండి డిసెంబర్ 2014 వరకు గుంటూరు జిల్లాలో రాజధాని దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 2279.91 ఎకరాలు కొనుగోలు జరిగాయి రాజధాని రాకముందే. కృష్ణా జిల్లాలో 1790 ఎకరాలు కొనుగోలు చేశారు. అంటే జూన్ 2014లో 530.69 ఎకరాలు, జూలైలో 685.34 ఎకరాలు, ఆగస్టులో 353.03 ఎకరాలు, సెప్టెంబర్లో 567.226 ఎకరాలు, అక్టోబర్లో రమారమి 564 ఎకరాలు, నవంబర్లో 836 ఎకరాలు, డిసెంబర్లో 531 ఎకరాలు, మొత్తం అందుబాటులో ఉన్నటువంటి రికార్డుల ప్రకారం సుమారు 4000 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇది కరెక్టే కాదని నీకు తెలిసి దీని మీద ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది, అభియోగం చేయడం జరిగింది. కాబట్టి ఇవి ఇంకా పేర్లకు పోను, పేర్ల దగ్గర కూడా అన్నీ ఉన్నాయి. దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. మరి అవన్నీ నిజమా కాదా, అవి నిజంగా కొన్నారా లేదా, అవి వాళ్ళ పేరు మీద ఉన్నాయా లేదా అనేది మరి ఈ యొక్క శ్వేతపత్రంలో అవన్నీ చెప్పింటే బాగుండేది. మరి అవన్నీ చెప్పకుండా కేవలం ఈ యొక్క ఎస్టిమేట్స్ ఏవైతే ఉన్నాయో అమరావతి నిర్మాణాన్ని ఎస్టిమేట్ను మళ్ళా 1,00,000 కోట్ల నుంచి కుదిస్తూ 54,000 కోట్లు అనుకుంటాను. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లో 51,687 కోట్ల రూపాయలు ఎస్టిమేట్లు వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇంత కావాల్సి వస్తుందని చెప్పడం జరిగింది. ఎక్కడి నుంచి వస్తుంది, ఇవి ఎప్పుడు డబ్బులు కంప్లీట్ చేశారనే విషయం కూడా టోటలీ సైలెంట్. దాని మీద ఏం చెప్పడం జరగలేదు. ఈ రాజధాని ప్రాంతంలో మరి ఇవాళ పరిస్థితికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది టీడీపీ పార్టీ. వారు ఆ రోజు వాళ్ళు ఎంత ఖర్చు చేశారు, ఏం కథ, మరి వాళ్ళ పెట్ ప్రాజెక్టు ఇది, వాళ్ళు మానస పుత్రికని ఇంకా ఏదో చెప్పేసి ఇది మేము కట్టాలనుకున్నప్పుడు మరి వాళ్ళు దానికి ఎంత నిధులు కేటాయించారనే విషయాన్ని కూడా ఒకసారి ఖచ్చితంగా వాళ్ళు చూడాలి. వాళ్ళు ఖర్చు చేసింది ఎంత, దాని తర్వాత మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంగా వచ్చిన తర్వాత వారు పెట్టినటువంటి బకాయిల్ని మేము తీర్చే క్రమంలో మేము ఎంత ఖర్చు పెట్టామనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అమరావతి మీద నిర్మాణం చేస్తామని చెప్పి 1,00,000 కోట్లు ఎస్టిమేట్లు వేసి 50,000 కోట్లకు డిపిఆర్లు తయారు చేసి చివరకు వాళ్ళు ఖర్చు చేసింది వారి మాటల్లోనే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్స్లోనే సుమారు 4,900 కోట్లు, 4,800 కోట్లు, 5,000 కోట్లు దగ్గర ఇచ్చినాం. ప్లస్ ఒక 2,000 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళారు. ఈ 5,000 కోట్లు కూడా వాళ్ళు ఏదైతే తీసుకురావడం జరిగిందో అవి కూడా అన్ని అప్పులు తీసుకొచ్చారు. హడ్కో నుంచి మాస్టర్ ప్లాన్ వేస్తాము, రోడ్లు వేస్తాము, ట్రక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తామని చెప్పి 1,151 కోట్లు, 1,151.59 కోట్లు తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి రీపేమెంట్ పర్ యానము 100 కోట్లు మేము కట్టడం జరిగింది 5 సంవత్సరాలు. అమరావతి బాండ్స్ వీటిని మరి అమ్మేసి ఒక 2,000 కోట్లు తీసుకొచ్చేసి ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేశారో మీరు చూశారు. దీనికి కూడా రీపేమెంటు పర్ ఇయర్ ఆల్మోస్ట్ 886 కోట్ల రూపాయలు జరుగుతాం ఇచ్చింది. అట్లాగే కన్సార్షియం ఆఫ్ బ్యాంక్స్ 3 బ్యాంకుల్లో దగ్గర నుంచి లోన్ తీసుకున్నారు. యూబీఐ కానివ్వండి, ఐబీ కానివ్వండి, బీఓబీ కానివ్వండి, వీటి దగ్గర నుంచి కూడా సుమారు 1,955 కోట్లు, అంటే సుమారు 2,000 కోట్లు. అంటే ఇవన్నీ కలిపి సుమారు 5,000 కోట్లు ఏవైతే ఇచ్చారో అంతా లోన్లే, దానికి రీపేమెంట్ అంతా మేము కట్టడం జరిగింది. వాళ్ళు చేసింది ఆ 5,000 కోట్లకి ఎంత వర్క్ చేశారో మనం చూడడం జరుగుతుంది. అక్కడ సీడ్ యాక్సిస్ రోడ్ కంప్లీట్ చేయలేదు, కరకట్ట దగ్గర రోడ్డు వైడనింగ్ జరగలేదు, చివరకు సీడ్ యాక్సిస్ రోడ్డు మీద లైట్లు కూడా వేయకుండా వెళ్ళారు. ఆ సీడ్ యాక్సిస్ మీద లైట్లు కూడా వేయకుండా వెళ్ళిపోయారు. ఆ లైట్లు కూడా మేమే వేసాం. లైట్లు కూడా మేమే వేసి అది మొత్తం పూర్తి చేస్తే
సుమారు దానికి ఒక 10 కోట్ల వరకు అయింది. 8,50,00,000 ఎంత మొత్తం వేసి దానికి లైట్లు స్ట్రీట్ అన్నీ వేసేసి దాని దగ్గరికి ఎక్కడికి ఆ సీడ్ యాక్సిస్ రోడ్ పూర్తి చేయడం జరిగితే దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం రోజున ఈనాడు పేపర్లో ఒక ఫోటో వేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అమరావతి రోడ్లు దగదగలాడుతున్నాయని చెప్పి ఒక బొమ్మ వేశారు. దగదగలాడుతున్నాయని చెప్పి బొమ్మ వేసింది, ఈ లైట్లు వేసింది, ఈ లైట్లు పూర్తి చేసింది. ఇవి ఎవరు వాళ్ళు వేసారా మేము వేసారా, మేము దారి చేసిన వాళ్ళు బొమ్మలు వేసుకొని ఇది మేము చేసిందని చెప్పి చెప్తా ఉన్నారంటే ఇంకా నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. లైటింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే 5 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు. ఈరోజు 3 రాజధానులకు మేము కట్టుబడి ఉన్నా కూడా, జ్యుడిషియరీ క్యాపిటల్ వేరే చోట పెట్టుకున్నా కూడా ఇక్కడ జ్యుడిషియరీ ఇక్కడ ఉంది కాబట్టి హైకోర్టులో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అక్కడ కూడా ఒక G+3 ఒక కాంప్లెక్స్ కట్టి 14 కోర్టు భవనాలను కూడా నిర్మాణం చేయడం జరిగింది. సుమారు 46 కోట్ల రూపాయలతోటి అడిషనల్ హైకోర్టు బిల్డింగ్ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో కట్టడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యమైనది, ఇది అందరి రాజధాని కావాలి, అందరికీ దీనిలో అవకాశం ఉండాలి. వారు ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది, డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అవుతుందని చెప్పినా కూడా పోరాడి ఒక R5 జోన్ను క్రియేట్ చేసి సుమారు 1400 ఎకరాల భూమిని ప్రతి ఒక్కరికి ఒక సెంటు చొప్పున 51,392 మందికి వైఎస్ఆర్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? R5 జోన్ క్రియేట్ చేయడం అది మరి ఈ యొక్క శ్వేతపత్రంలో ఎక్కడ చెప్పిన దాఖలా లేవు. అంటే వారికి మరి అది నచ్చిందో నచ్చలేదో మరి అది చేయలేదో వాళ్ళే చెప్పాలి. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఎమ్మెల్యే క్వార్టర్ పనులు కూడా పూర్తి దశలో ఉన్నాయి. ముగింపు పనుల కోసం సుమారు 28 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. అట్లాగే స్మార్ట్ సిటీ, అమరావతి స్మార్ట్ సిటీని మేము గుర్తించడం జరిగింది. అమరావతి స్మార్ట్ సిటీలో భాగంగా హెల్త్ సెంటర్స్ కానివ్వండి, అంగన్వాడీ సెంటర్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, అన్నీ కూడా నిర్మాణం చేపట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాము. ఈ రాజధాని ప్రాంతంలో అంగన్వాడీ సెంటర్లు దాదాపు 134 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్దేశించుకున్నాం. అందులో 17 సెంటర్లు 32 కోట్ల రూపాయలతోటి పూర్తి చేయడం జరిగింది స్మార్ట్ సిటీలో భాగంగా. మరి ఎక్కడ మేము దాన్ని డిస్ట్రక్షన్ చేసామో వారే చెప్పాలి. అట్లాగే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అది 40 కోట్ల రూపాయలతోటి రాజధాని సెంటర్లోనే రాజధాని ప్రాంతంలో కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం వైసీపీ ప్రభుత్వంలోనే. అట్లాగే 14 స్కూళ్ళు, మోడర్నైజేషన్ స్కూల్స్ అమరావతి ప్రాంతంలోనే 40 కోట్ల రూపాయలతోటి ఈ కార్యక్రమాలు కూడా చేపట్టింది వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మనవి చేస్తాను. ఇవి కాకుండా మోడర్న్ క్రిమటోరియంస్ అంటే ఆధునిక శ్మశాన వాటికలు నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది. మరి ఇప్పుడు వాళ్ళందరినీ ఏం చేయాలనుకున్నా చెప్పాలి. మరి ఈరోజు సుమారు మరి ఈ సీడ్ యాక్సిస్ రోడ్లో మరి ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇది కూడా 18 కోట్ల రూపాయలతోటి ఇది కూడా ఈ పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. 18 కోట్ల రూపాయలతోటి ఈ పనులు పూర్తి చేసి స్మార్ట్ సిటీలో సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇవి కాకుండా ఈ లైటింగ్ కానివ్వండి, వైడనింగ్ ఆఫ్ రోడ్స్ కానివ్వండి, ఇవి కూడా ఈ అంశాలు వాళ్ళు డిఫరెంట్ స్టేజెస్లో ఇవి ఉన్నాయనే విషయాన్ని కూడా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అంటే ఈరోజు ఇవన్నీ వాస్తవాలు. ఊరికే వాళ్ళలాగా గ్రాఫిక్స్ చేసి చూపించి ఇవి నిర్మాణం జరుగుతుంది అని చెప్పి అది నిజంగా అయిపోయిందేమో, అవన్నీ ఇప్పుడు లేవు, కనపడలేదు, అవన్నీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో అన్నీ కూల్చేసిందా, లేకపోతే ఏమైపోయినాయి, అదేదో ఐకానిక్ బ్రిడ్జ్ చెప్తా ఉండే. మరి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఐకానిక్ బ్రిడ్జ్ ఏది, ఐకానిక్ బ్రిడ్జ్ చెప్తా ఉన్నారు కదా, కృష్ణా నది మీద ఐకానిక్ బ్రిడ్జ్ ఒకటి కట్టాలని చెప్పి. ఐకానిక్ బ్రిడ్జ్ ఏది కనపడలేదు, ఏమైంది, వీళ్ళు ఏమైనా చేశారు దీన్ని? నేను చెప్తా ఉన్నాను, ఐకానిక్ బ్రిడ్జ్ అనేది గ్రాఫిక్ అమ్మా. రియల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మేము కట్టి చూపించినాం.
ఈ ఐకానిక్ బ్రిడ్జ్ సంగతి పక్కన పెట్టి రియల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈరోజు ఈ వెస్ట్ బైపాస్ రోడ్ ఏదైతే ఉందో మీ అందరికీ తెలిసి ఉంటుంది. ముఖ్యంగా ఈ కృష్ణా రివర్ మీద జాతీయ రహదారులు వాళ్ళ విస్తరణలో భాగంగా ఈ వెస్ట్ బైపాస్ రోడ్ అది అమరావతి మీద పోతూ ఉంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కనెక్షన్ టు వైజాగ్, ఇట్ ఇస్ బ్యూటిఫుల్ కనెక్షన్ టు విజయవాడ, ఇట్స్ బ్యూటిఫుల్ కనెక్షన్ టు చెన్నై. సో హైదరాబాద్కి, వైజాగ్కి, చెన్నైకి కనెక్టివిటీ ఉన్న ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు ఉంటే ఆ బైపాస్ రోడ్డును డెవలప్ చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలైన్మెంట్ కోసం సమకూర్చుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని రిటర్నబుల్ ప్లాట్లుగా కేటాయించి ఆ బ్రిడ్జిని రానియకుండా, బైపాస్ రోడ్డును రానియకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పుడటువంటి ముఖ్యమంత్రి గారు అడ్డుకున్నారా లేదా అనే విషయం మీద ఖచ్చితంగా శ్వేతపత్రంలో చెప్పింటే బాగుండేది. ఇది వాస్తవం కాదని అడుగుతాను. మేము గ్రాఫిక్స్ గురించి మాట్లాడలేదు ఇక్కడ రియల్గా ఈరోజు వెస్ట్ బైపాస్ రోడ్డు ఏదైతే ఉందో వెస్ట్ బైపాస్ రోడ్లో అలైన్మెంట్ కోసం ఆగిపోయినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జిని ఆ అలైన్మెంట్కి సంబంధించినటువంటి భూములు రిటర్నబుల్ ప్లాట్స్ ఏవైతే వాళ్ళు ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించినటువంటి మరి ఆ యొక్క డిఫికల్టీస్, బాటిల్ నెక్స్ అన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార యంత్రాంగాన్ని పూర్తిగా దాని మీద దృష్టి పెట్టించి మోహరించి సుమారు 24 కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తీర్చి ఆ సమస్యలను ఒక కొలికి తీసుకొచ్చి అలైన్మెంట్ని తురుగు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఇంకొక 3 monthsలో కంప్లీట్ అవుతా ఉంది. ఈ బ్రిడ్జ్ కూడా ఈ పనులు కూడా పూర్తవుతున్నాయి. 3 monthsలో ఆ యొక్క బ్రిడ్జ్ ఏదైతే ఉందో కృష్ణా నది మీద బ్యూటిఫుల్ కనెక్టివిటీ టు హైదరాబాద్, వైజాగ్ అండ్ చెన్నై, మెయిన్ యాక్సిస్ కనెక్టివిటీ. ఈ సమస్యలన్నీ తీర్చేసి మరి ఈ యొక్క అమరావతి ప్రాంతాన్ని బయటి ప్రపంచంతో అనుసంధానం చేసే హైవేని తీసుకురావడం జరిగింది. అది కూడా పూర్తవుతూ ఉంది. మరి ఇది వైసీపీ ప్రభుత్వం చేసింది కాదా? దీన్ని డిస్ట్రక్షన్ అంటారా? దీన్ని విధ్వంసం అంటారా? దీన్ని నిర్మాణాత్మకంగా ఈ యొక్క క్యాపిటల్ ఏదైతే ఉందో అమరావతిని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం వైసీపీ చేసిందని అంటారా? ఈరోజు రాష్ట్ర ప్రజలు నిర్ణయించారు. వాళ్ళు చెప్పినటువంటి ఐకానిక్ బ్రిడ్జ్ గ్రాఫిక్స్కు వాస్తవంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి పూర్తి చేసినటువంటి ఈ రెండు కూడా ఒకసారి మనం చూడాలి. ఈ ఐకానిక్ గ్రాఫిక్ బ్రిడ్జ్ ఏదైతే చూపించారో ఇప్పుడు అది వాస్తవ రూపంలో కనపడుతున్నటువంటి బ్రిడ్జ్ మరి రాజధాని ప్రాంతానికి మంచి చేసింది మరి చంద్రబాబు గారా లేకపోతే వైసీపీ ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు అనేది రాష్ట్ర ప్రజలు నిర్ణయించారు. ప్రతి అంశం కూడా నేను చాలా స్పష్టంగా స్టాటిస్టిక్స్ తోటి తీసుకొచ్చి చెప్తాను. ఈ యొక్క స్మార్ట్ సిటీ నిర్మాణం కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కానివ్వండి, అంగన్వాడీ సెంటర్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, తర్వాత వెల్నెస్ హెల్త్ సెంటర్స్ కానివ్వండి, ఈ రోడ్లు కానివ్వండి, రోడ్డు మీద లైటింగ్ వాళ్ళే వేసుకున్న లైటింగ్, ఈ లైటింగ్ వేసి దగదగలాడుతుందని చెప్పి లైటింగ్ వాళ్ళే వేసినారా మేము వేసినారా వాళ్ళు చెప్పాలా? ఇవాళ పేపర్ వేస్తారు దగదగలాడుతున్నాయని చెప్పి ఇవి ఎవరు వేస్తారో వాళ్ళు చెప్పాలా? ఈరోజు ఇవన్నీ కూడా మరి చేస్తూ ముఖ్యంగా రైతులు ఒక కళ ఫలించింది. రైతులు మరి వాళ్ళ బాధలు తీరాయి. రైతుల్ని అని చెప్తూ రైతుల్ని మేము ఇబ్బంది పెట్టినట్టు ఈరోజు ఒక అభూత కల్పనను సృష్టించే ప్రయత్నం చేశారు. దానికి నా సమాధానం ఒకటి, రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వైసీపీ ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉదారంగా వ్యవహరించిన విషయం వాస్తవాలతోటి నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా వారికి ఇవ్వాల్సినటువంటి కౌలు ఏదైతే ఉందో ఎక్కడా కూడా పెండింగ్ పెట్టలేదు. 4 సంవత్సరాల కాలంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి యాన్యుటీ, ఈ యాన్యుటీ ఏదైతే ఉందో 2019-20 కాలానికి 24,336 మందికి 170 కోట్లు పెయిడ్, 2020-21కి 23,694 మందికి 176.71 కోట్లు పెయిడ్, 21-22 ఫైనాన్షియల్ ఇయర్కు 23,105 మందికి 185.35 కోట్ల రూపాయలు పెయిడ్, 22-23కు సంవత్సరానికి 26,043 మందికి 192.84 కోట్ల రూపాయలు పెయిడ్. అట్లాగే 23-24 సంవత్సరానికి 23,915 మందికి
191.73 కోట్ల రూపాయలు, అందులో 16.64 కోట్లు పెయిడ్, మిగతాది 175.09 కోట్లు సిఎఫ్ఎంఎస్లో పెండింగ్లో పెట్టడం జరిగింది. ఎలక్షన్ కోడ్ రావడం ఆ టైంలో అంత వచ్చింది. టోటల్గా 741.86 కోట్లు పెయిడ్, దేనిగాను 916 కోట్లకు గాను మిగతా 175 క్రోడ్స్ దాంట్లో యాన్యుటీ అబ్సల్యూట్ స్టాటిస్టిక్స్. అట్లాగే పెన్షన్ కూడా ఒకసారి గమనించినట్లయితే ఎవరికైతే మరి వ్యవసాయ కూలీలకు వాళ్ళకైతే ఏదైతే 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగిందో వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఆ పెన్షన్ కూడా ఎక్కడ కూడా క్రమం తప్పకుండా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇవ్వడం జరిగింది. 2019-20 గాను 20,706 కుటుంబాలకు 61.79 కోట్ల రూపాయలు పెయిడ్. 2021కి 19,532 కుటుంబాలకు 58.41 కోట్ల రూపాయలు పెయిడ్. 21-22 సంవత్సరానికి 19,425 కుటుంబాలకు 57.75 57.75 కోట్ల రూపాయలు పెయిడ్. 22-23 సంవత్సరానికి 19,118 53.73 కోట్ల రూపాయలు పెయిడ్. 23-24 సంవత్సరానికి 17,391 మందికి 56.35 కోట్ల రూపాయలు పెయిడ్. సుమారు మొత్తం 5 సంవత్సరాల కాలంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో 283 కోట్ల రూపాయలు అక్షరాల మొత్తం వారికి ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. వెరసి మొత్తంగా యాన్యుటీ కానివ్వండి, ఈ పెన్షన్స్ కానివ్వండి, రెండు కూడా కలిపి 1,204 కోట్ల రూపాయలు రైతులకు కానివ్వండి, రైతాంగానికి కానివ్వండి అందించడం జరిగింది. ఎక్కడైతే ఈ యాన్యుటీలో ఫిగర్స్ తగ్గాయో 2019కి, అట్లాగే పెన్షన్స్లో ఫిగర్స్ తగ్గాయో ఇవి వ్యాలిడేషన్లో 6 స్టెప్ వ్యాలిడేషను, అట్లాగే ఈ కొన్ని కేసులు పెండింగ్ ఉండడం వల్ల ఈ ఫిగర్ తగ్గాయి. ఎందుకంటే అర్హత లేని వాళ్ళకు కూడా, తెలుగు తమ్ముళ్ళకు కూడా ఈ భూముల్ని లేని భూములు అండగట్టి వారికి కూడా పెన్షన్లు ఇచ్చినటువంటి యాన్యుటీలు ఇచ్చినటువంటి పరిస్థితి అందరూ ఒకసారి గమనించాలని చెప్పి కూడా నేను మీ అందరికీ మనవి చేసుకుంటాను. ఇవి కాకుండా అతి ముఖ్యమైనది ఈ పెన్షన్, మంత్లీ పెన్షన్ ల్యాండ్లెస్ పూర్కి ఏదైతే ఉందో సిఆర్డీ ఏరియాలో అది 2,500 నుంచి 5,000 రూపాయలకు పెంచినటువంటి గంత కూడా వైసీపీ ప్రభుత్వం అంది గౌరవ ముఖ్యమంత్రి వల్లప్పుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తాం. గెజెట్ నోటిఫికేషన్. పెన్షన్స్ కూడా పెంచడం జరిగింది 2,500 నుంచి. అంతేకాకుండా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కౌలు కూడా కొన్ని ఈ కౌలు ముఖ్యంగా పదేళ్ల పాటు కౌలు ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తే పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని మరో 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం కౌలు పెంచింది. మరి రైతులకు మేలు చేసిన పార్టీ ఏది? వైసీపీ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. వీటితో పాటు ఈ యొక్క రాజధాని రైతు కూలీలకు కానివ్వండి, ఈ యొక్క కౌలు రైతులకు కానివ్వండి, వారికి సంబంధించి ఈ యొక్క పెన్షన్లు కూడా నెలవారీగా వాలంటీర్లతోటి వాళ్ళ ఇంటింటికి కూడా పంపించడం జరిగిందనే విషయాన్ని కూడా నేను మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. ఇవన్నీ వైసీపీ ప్రభుత్వం చేస్తే మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏం చేసిందా ఆ సమయంలో ఒకసారి గమనించాలి. ఈ అమరావతిని అడ్డు పెట్టుకుని వారు అధికారంలో ఉన్న సమయంలో విజయవాడను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఈరోజు చూస్తారు విజయవాడలో ఉన్నటువంటి ఫ్లైఓవర్స్ కానివ్వండి, విజయవాడలో ఉన్నటువంటి రోడ్స్ కానివ్వండి, విజయవాడలో ఉన్నటువంటి కనెక్టివిటీస్ కానివ్వండి, ఏ విధంగా 5 ఏళ్ల కాలంలో మేము పూర్తి చేస్తామో ఒకసారి విజయవాడ వాస్తవాలందరూ కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు. మంగళగిరిని నిర్లక్ష్యం చేశారు.
ఈరోజు మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ చేసి ఈరోజు ఏ విధంగా దాని అభివృద్ధిని మరి ఈరోజు ముందుకు తీసుకుపోతున్నాము ఈరోజు అందరూ గమనిస్తూ ఉన్నారు. గుంటూరును నిర్లక్ష్యం చేశారు, తెనాలిని నిర్లక్ష్యం చేశారు. ఏకంగా కృష్ణా గుంటూరు జిల్లాలో అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేశారనే విషయం వాస్తవం కాదా? ఎందుకంటే అమరావతిలోనే భూములు కొనాలి, అక్కడ భూములు కొన్నవారికి మంచి రేట్లు రావాలి. దీనికోసం ఏకంగా 2 జిల్లా పరిధిలో జోన్లు క్రియేట్ చేశారు. జోన్లు క్రియేట్ చేసి గ్రీన్ జోను, రెడ్ జోను, ఆరెంజ్ జోన్, రకరకాల జోన్లు క్రియేట్ చేసి రైతుల్ని నానా ఇబ్బందులను గురి చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కృష్ణా గుంటూరు జిల్లాలో పట్టణంలో కూడా ఆస్తుల విక్రయం కానివ్వండి, కొనుగోలు ప్రక్రియ కానివ్వండి, రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో మరి కానికుండా అడ్డుకున్న మాట వాస్తవం కాదా? పిల్లల చదువుల కోసం పెళ్ళిళ్ళు చేయలేక చాలామంది ఇబ్బందులు పడ్డ అంశం ఈ రాష్ట్రపతులకు తెలియనిది ఏమీ కాదు. ఇవన్నీ కూడా గురుగింజ సమతి కింద ఈరోజు వాళ్ళు చేసి వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడంతా కూడా విధ్వంసం జరిగింది, ఇక్కడంతా రైతులకు అన్యాయం జరిగింది, ఇక్కడంతా కూడా ఈ అమరావతిలో ఏమి అభివృద్ధి జరగలేదని చెప్పే విషయం ఈరోజు శ్వేతపత్రం విడుదల చేసే క్రమంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం, మరి ఆ విధంగా భ్రమ కలిగించే విధంగా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేయడం హాస్యాస్పదంగా ఉందని చెప్పి కూడా నేను మనం చేసుకుంటాను. ఈరోజు వారు చేసినటువంటి ప్రజెంటేషన్లో ఒకటి మాత్రం వాస్తవం చెప్పారు, ఒక స్లైడ్ కూడా వాస్తవంగా చూపించారు. ఆ యొక్క అమరావతి నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వారు ఏమి తీసుకురాలేకపోయారు, ఒక్క మట్టి నీరు తప్ప. మట్టి నీరు తప్ప ఇంకేం తెచ్చుకోలేకపోయారు. కనీసం ఇప్పుడన్నా ఈరోజు కేంద్రంలో వారు భాగస్వాములు ఉన్నారు. ఈరోజు ఇక్కడ కూడా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని పదే చెప్తా ఉన్నారు. వారికి నచ్చినప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అంటారు, లేకపోతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటారు. ఏదైనా కూడా ఈరోజు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అమరావతిని అభివృద్ధి చేయాలనుకుంటే గతంలో మరి నీరు మట్టి తీసుకొచ్చినట్టు కాకుండా ఫండ్స్ తీసుకురండి, నిధులు తీసుకురండి, అభివృద్ధి చేయండి. మేము నిర్మాణాత్మకంగా ఒక ప్రతిపక్షంగా మీకు ఖచ్చితంగా సలహాలు సూచనలు ఇస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ కూడా అవినీతి జరగకుండా, ప్రజల సొమ్ము వృధా కాకుండా, ప్రజల ఒక గొంతుకను మేము వినిపిస్తాం. we represent the voice of the millions of voiceless people. బాధ్యతాయుతంగా ఎప్పటికప్పుడు ప్రజలకు మేలు చేసే క్రమంలో మీరు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, మరి మీరు ఈరోజు చేపడతాం, ఇది పూర్తి చేస్తామని చెప్తున్నటువంటి ఈ అమరావతి కానివ్వండి పూర్తి చేయండి, కాదనలేదు. కానీ ఆ క్రమంలో 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మేము ఈరోజు ఈ 5 సంవత్సరాల కాలంలో చేపట్టినటువంటి ఈ పనులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ముఖ్యంగా ఈ వ్యవసాయ భూమి, ముఖ్యంగా ఈ అమరావతి సంబంధించినటువంటి వ్యవసాయ భూమి, దీంట్లో మరి నిర్మాణం చేయాలంటే దీనికి కావాల్సినటువంటి రోడ్లు, నీరు, కరెంటు, డ్రైనేజీ, ఈ సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయాలి. రిటర్నబుల్ ప్లాట్స్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వాలి. మరి ఇవన్నీ ఎట్లా తీసుకుపోతారు, ఎంతకాలంలో పూర్తి చేస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనే విషయాల మీద కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు ఒక హక్కు ఉంది, చెప్పాల్సినటువంటి బాధ్యత మీరుంది. అకౌంటబిలిటీ అని చెప్పి పదే ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము అకౌంటబుల్గా, ట్రాన్స్పరెంట్గా, కరప్షన్ ఫ్రీగా, ఎఫిషియెంట్గా పనిచేసాం. సరే, ఫలితాలు అనేవి దైవాధీనం, అది వాళ్ళ యొక్క ప్రజల యొక్క ఆలోచన విధానం, వారి యొక్క అవసరం బట్టి అవి వచ్చాయి. దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఈరోజు ఖచ్చితంగా మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క బాధ్యతను మేము నిర్వర్తించే క్రమంలో
మీరు ఈరోజు ఏదైతే శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ ఉన్నారో దయచేసి శ్వేతపత్రాల్లో వాస్తవాలను చెప్పండి. 5 సంవత్సరాల కాలంలో ఏవైతే ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు గణాంకాలతో చేయలేకపోతే లేవని చెప్పండి. అంతేగాని వాటిని మసిబూసి మారడికాయ చేస్తూ వక్రీకరిస్తూ అక్కడ ఏదో విధ్వంసం జరిగింది, ఏవీ పనులు జరగలేదు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఇది ప్రజలను పక్కదోవ పట్టించడం తప్ప వేరే విషయం కాదు. ఈరోజు ఏవైతే నేను చెప్పడం జరిగిందో అవన్నీ కూడా దయచేసి దే ఆర్ ఓపెన్ ఫర్ ఇన్స్పెక్షన్, దే ఆర్ ఓపెన్ ఫర్ విజిట్. అవన్నీ కూడా చూడడానికి ముఖ్యంగా హైకోర్టు నిర్మాణం ఏవైతే చేపట్టడం జరిగిందో, ఈ సీడ్ యాక్సిస్ రోడ్లు లైటింగ్ ఏదైతే వేయడం జరిగిందో, ఈ అంగన్వాడీ సెంటర్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఈ యొక్క వెల్నెస్ క్లినిక్, హెల్త్ క్లినిక్స్ కానివ్వండి, ఇవన్నీ ఏవైతే నిర్మాణం చేసి జరిగిందో ఇవన్నీ చూడొచ్చు. అంతేకాకుండా ఒకసారి నేను బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిన అంశాలు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి మీద కూడా మీరు వాస్తవాలు చెప్పండి. అవి జరిగాయా జరగలేదా, ఆ యొక్క ఇన్సైడర్ ట్రేడింగ్ ఏవైతే ఆ భూ కొనుగోలు జరిగాయా లేదా, ఈరోజు సంపద పెంచే కార్యక్రమాలు వాళ్ళకైనా అందరికైనా, ఆ యొక్క అమరావతి నిర్మాణంలో అందరికీ భాగస్వామ్యం చేయండి. అదే అందరి రాజధాని కావాలి, కొందరి రాజధాని కాకూడదు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా అన్నిటికీ అడ్డు తగిలారు. కోర్టు దగ్గరికి వెళ్ళారు. పేదలకు పట్టాలు ఇవ్వాలంటే కోర్టు అడ్డం తగిలారు. రిటర్నబుల్ ప్లాట్స్ అదే కదా వాళ్ళకి చేయాల్సింది. వాళ్ళకి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఉన్నాం కదా. చెప్తాను నేను. ఇప్పుడు నేను అడిగేది రిటర్నబుల్ ప్లాట్స్ బాధ్యత వాళ్ళది కదా. వాళ్ళు దానికి రిటర్నబుల్ ప్లాట్స్కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్క నిమిషం అబ్బా, దానికి కోర్టుకు ఆల్రెడీ సమాధానం చెప్పడం జరిగింది కదా. కోర్టుకు సమాధానం చెప్పడం జరిగింది కదా. దానికి ఎంత టైం పడుతుంది రిటర్నబుల్ ప్లాట్స్ కోర్టు అడిగింది కదా. సుప్రీంకోర్టులో కేసు ఉంది కదా. కోర్టు అడిగింది కదా. రిటర్నబుల్ ప్లాట్స్ ఎప్పుడు లోపల ఇస్తారు? 3 నెలల లోపల ఇవ్వమని చెప్పారు కదా. 6 నెలల లోపల ఇవ్వమని చెప్పారు కదా. 6 నెలల లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ అవుతుంది? 6 నెలలు అంతకుముందు వాళ్ళకి వచ్చేది 5,000 కోట్లగా. 5,000 కోట్లు ఖర్చు చేసి ఏమొస్తుంది? అదే 5,000 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా వస్తుంది? నేను అదే చెప్పేది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చాలా. ఈరోజు వాళ్ళకి నేను రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాలన్నా వాళ్ళు ఇచ్చేసిపోయి ఉండాల్సిందే. వాళ్ళు ఇవ్వలేకపోయారు కదా. ఎందుకు వెళ్ళకపోయినారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలేకపోయినారు కదా. అదే దానికి ఇప్పుడు మా యొక్క మంత్రం ఒకటే అబ్బా, చాలా సింపుల్. మేము ఒక చోట పెట్టడానికి లేదబ్బా, మేము వికేంద్రీకరణ చేయాలి. నేను దానికి ఎన్ని వేల కోట్లు కావాలి వాళ్ళే ఇస్తారు ఎస్టిమేషన్. 50,000 కోట్లు కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఇచ్చినారు ఈరోజు ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఎన్ని వేల కోట్లు కావాలా? 50,000 కోట్లు కావాలని ఇచ్చినారు. 50,000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా రిటర్నబుల్ ప్లాట్ తీసుకోమని చెప్పారు కదా రైతులు. నువ్వు రిటర్నబుల్ ప్లాట్స్ ఊరికే ఇవి ఇక్కడ అవక్కడ ఇవి ఇక్కడ దీనికి పోయి రిజిస్ట్రేషన్ చేసుకోండి అంటే వాళ్ళు చేసుకోమన్నారు. అప్పుడే చెప్పారు. అవే దాని గురించి నేను చెప్పేది. అది నేను మాట్లాడతాం నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. నువ్వు పదే అడుగుతున్నారు. కోర్టు అడిగిన విషయం మేము చెప్తా ఉన్నాను. కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో చేయడం జరిగింది. 3 నెలల కాలంలో రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వమన్నారు. 6 నెలల ప్లాట్లు ఇవ్వమని జరిగారు. దానికి ఇంత ఖర్చు కావాలని చెప్పడం జరిగింది. ఇది వాళ్ళు చేయమని చెప్పు. ఫస్ట్ అదే కదా ఇవ్వాల్సింది. ఇప్పుడు నిర్మాణం తర్వాత సంగతి. మీరు రిటర్నబుల్ ప్లాట్స్ మీరు అడిగిన ప్రశ్న ఈరోజు వాళ్ళు చేయమనండి. ఈరోజు అదే వాళ్ళు చేయమనండి. అది చెప్పవా? సరే అదే కదా. దానికి అంత 50,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు చేసే పరిస్థితి లేదు. 50,000 కోట్లు అట్లా కాదు. వాళ్ళు ఓవరాల్ కాదు ఇక్కడ వాళ్ళు ఇచ్చింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ 17,000 కోట్లు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఫర్ సిటీ లెవెల్ రోడ్ యూటిలిటీస్, విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈహెచ్పిఎన్ రూటింగ్ 19,769 కోట్లు. ఒక నిమిషం. రెండోది టైర్ 1 ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది ఒక లెవెల్. టైర్ 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళా అది లాస్ట్ మైల్ కనెక్టివిటీ. ఎక్కడ మేము ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టలేమని మేము ముందు చెప్తున్నాం కదా. వాళ్ళు కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు కదా. అది వాళ్ళు చెప్పాలి కదా. ఇప్పుడు రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చారా ఇవ్వాలా వద్దా అనేది కోర్టు కేసుల పరిధిలో ఉంది కదా. ఇది మా వైపు డెఫినెట్గా చెప్పాము. దీనికి 1,00,000 కోట్లు కావాలని చెప్పాము. దీనికి 1,00,000 కోట్లు ఎకరాకు
మేము చేయాలంటే ఇంత డబ్బులు కావాలని చెప్పాము. దాన్ని అమ్మాలని, దాని టెంపుల్ ప్లాట్స్ వాళ్ళకు స్పేర్ ల్యాండ్ 50,000 ఎకరాలు ఇచ్చారు. 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ వచ్చింది. 39,000 ఎకరాలు మిగతా వాళ్ళు అక్వైర్ చేశారు. 50,000 కోట్లను కొంత భూమిని అమ్మేసి దాన్ని ఫండ్స్ తెచ్చుకొని దాన్ని డెవలప్ చేద్దామంటే కోర్టు కేసులు వచ్చాయి కదా, కోర్టు కేసులు వేశారు కదా, ఎక్కడికక్కడ కోర్టు కేసులు వేశారు కదా. ఇవి అమ్మకూడదు, ఇవి అమ్మ చేయకూడదు. రిటర్నబుల్ ప్లాట్స్ వాళ్ళకి రైతులకు వాళ్ళు ఇవ్వాలంటే వాళ్ళు మేము ఎందుకు ఇచ్చాము మీకు ల్యాండ్ పూలింగ్? మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, మాకు రోడ్స్ వేయాలి, మాకు డ్రైనేజ్ ఇవ్వాలి, వాటర్ కరెక్ట్ ఇవ్వాలి, వాల్యూ పెంచాలన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటి? సంపద పెంచాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలంటే 30,000 కోట్లు ఖర్చు పెట్టాలి. మీరు పెట్టగానే రిటర్నబుల్ ప్లాట్స్ మాకు ఇవ్వండి, అప్పుడు రిజిస్ట్రేషన్ చేయండి. అంతేగాని రిటర్నబుల్ ప్లాట్స్ మీకు ఇచ్చాం కాబట్టి 250 గజాలు కమర్షియల్ ప్లాటు, 850 గజాలు రెసిడెన్షియల్ ప్లాటు, ఈ రెండు మీకు ఇస్తాము ప్రతి ఎకరాకు, ఇక్కడ ఇస్తామంటే మేము తీసుకోమన్నారు. మాకు ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 51,000 కోట్ల రూపాయలు, టైర్ 1 ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫస్ట్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెకండ్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో కాబట్టి మేము ఎక్కడా కూడా ఈరోజు వారిని డిస్కరేజ్ చేయాలనో, వారిని మరి నిరుత్సాహపరచాలనో, వ్యంగ్యంగా వారితో మాట్లాడాలి కాదు. వాస్తవాలు మేము చెప్పినవే మళ్ళీ అదే చెప్తా ఉన్నారు ఈరోజు అని రాష్ట్ర ప్రజలకు విన్నవించుకుంటా ఉన్నాం. ఈరోజు మళ్ళీ 54,000 కోట్లు ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డెవలప్ చేయాలని చేయమనండి. రిటర్నబుల్ ప్లాట్స్ వారైతే ఉన్నారో రిటర్నబుల్ ప్లాట్స్ కోసం వేరైతే వారు ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నారో, టైర్ 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ, చిట్ట చివరి ప్లాట్ కూడా కనెక్టివిటీ చేయడానికి ఎల్పిఎస్ లేఅవుట్స్, ఎల్పిఎస్ అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద లేఅవుట్స్కు 17,910 కోట్ల రూపాయలు కావాలని అడిగారు. అట్లాగే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్, ఇప్పుడు వాళ్ళు అడిగారు ఎయిమ్స్కి వాటర్ ఇవ్వలేదు, వాళ్ళకి వాటర్ ఇవ్వలేదు అని చెప్పారు కదా, అవన్నీ కనెక్టివిటీది మేము ఇచ్చాం. ఈ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 14,000 కోట్లు కావాలి. ఒట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తేనే అప్పుడు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి, మేము కాదని లేదు. కానీ మేము ఉన్నప్పుడు మాత్రం వికేంద్రీకరణ మా మంత్రం. పరిపాలనలో వికేంద్రీకరణ, అధికారంలో మరి ప్రభుత్వం ఏర్పాటులో పరిపాలనలో కూడా వికేంద్రీకరణ. అందుకే కదా మేము 26 జిల్లాలకు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇవి మేము ఈరోజు వారు ఇచ్చినటువంటి ఆ యొక్క శ్వేతపత్రానికి ఈరోజు వాస్తవాలు ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, ఈ యొక్క అమరావతి నిర్మాణంలో కానివ్వండి, ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ప్రజాధనం వృధా కాకుండా, ఎక్కడ కూడా అవినీతి జరగకుండా కాపలా కాసే ఒక కార్యక్రమం మాత్రం మేము చేపడతామని చెప్పి కూడా మేము మనం చేస్తున్నాం.